నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి తల్లిపై అంబటి వ్యాఖ్యలు చిన్న మాటలా అని ప్రశ్నించిన లోకేష్, శాసన మండలిలో వైసీపీ ఆరోపణలు తీవ్రంగా తిప్పికొట్టిన మంత్రి. ఫీజు రియంబర్స్మెంట్ పై మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్. వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. 5వ రోజు గరుడ వాహనంపై 4 మాడ వీధుల్లో విహరించిన స్వామివారు. మున్సిపల్ ఎన్నికల్లో 30% పైగా స్థానాలు గెలుచుకున్నామన్న కేటీఆర్. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టం చేశారని వ్యాఖ్య. ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే అవి 2 చిన్న మాటలు ఎలా అవుతాయంటూ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయడాన్ని సమర్థించారు. వైసీపీ అధినేత జగన్ ఈ అంశాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బొమ్ము ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను లోకేష్ గట్టిగా తిప్పికొట్టారు. అధికార ప్రతిపక్ష సభ్యులెవరైనా మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదని, అలాంటి వారిని ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లేకపోవచ్చు, మాకుంది బాధ్యత, మాపైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం, టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ముందు మీరు చూస్తారు కదా. అది మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం. మీరు ఎప్పుడు ఇలాంటి వాక్యాలు చూడలేదు, ఇలాంటి పోషపం చూడలేదు. మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిడితే, ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష, ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ ఇమోషనల్ పెంచడంలోనూ ప్రదర్శించ సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికిచ్చారు? అధికారం చేతిలో తీసుకుని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ ఇష్టం మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా? వాళ్ళ మీద వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికిచ్చారు చట్టం? దయచేసి సార్, ఎవరు తల్లైనా, ఎవరు భార్య అయినా, ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పే అధ్యక్ష. సంబంధించే సమస్య లేదు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు, మా శాసనసభ్యురాల గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు? దానికి సమాధానం లేదు. దాని తర్వాత ఒక్క నిమిషం సార్, మాట్లాడినండి. మీరు మాట అంటున్నా, మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా, మీ నాయకుడు, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లా అవుతుంది సార్ ఇది? ఒక్క నిమిషం బొత్స గారు, మీరు ఒక మాట అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా.
మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఏం చేశారు? ఏం చేశారు సార్? మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించారు, మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు. ప్లీజ్ సార్, ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి. ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు, మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడయ్యేది ఇది? వైసీపీ హయాంలో 4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్దమని వైసీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, చంద్రశేఖర్ రెడ్డి, భరత్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని ఆక్షేపించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4,000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా, అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ ఉంది. సుమారుగా 6,300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6,300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు, అంటే 5,600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము, కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళు, వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వల్ల కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్స్ కి ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటూ కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రభుత్వం చెబుతూ 4,000 కోట్ల పెండింగ్ బకాయిలు వైసీపీ వదిలిపెట్టి వెళ్ళిందని పరిస్థితుల్లో ఇదివరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా కౌన్సిల్లో లేచి మీరు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒకే ఒక క్వార్టర్ పెండింగ్ పేమెంట్ ఉంది, అది కూడా ఎలక్షన్ కోడ్ ఉండేటటువంటి పరిస్థితుల్లో మీరు అబ్జెక్షన్ పెట్టి ఆ డబ్బులు ఇవ్వనీయకుండా చేశారు. అది తప్పితే వైసీపీ గవర్నమెంట్ ఒక్క పెండింగ్ పేమెంట్ కూడా పెట్టలేదు అని చెప్పినప్పటికీ కూడా 4,000 కోట్లు 5,000 కోట్లు అని చెప్పి అన్నా క్యాంటీన్ అని మరొకటేదో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం కౌన్సిల్లో కూర్చొని నచ్చినటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి తరుణంలో వైసీపీ సభ్యులందరూ కూడా ఇలాంటి సత్యదూరమైనటువంటి మాటలు చెబుతూ విద్యార్థుల బాధలను, తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత, ఇలాంటి సమాధానాలు ఇవ్వకపోయినా మాకేం నష్టం లేదు అని చెప్పి మూకమ్ముడిగా మేము ఆ ప్రశ్నకు వాకౌట్ చేయడం కూడా జరిగింది. ఏదో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఉందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తామని మీరు 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఓ ఏదైతే ఇచ్చారో అలా ఇవ్వకుండా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ కంప్లీట్ చేయండి, విద్యార్థులను మీరు దయచేసి కాపాడండి అని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా నోరు తెరిస్తే పచ్చబద్దాలు కరెక్ట్గా ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ఈ రోజు 2 సంవత్సరాల్లో కేవలం
8 క్వార్టర్లు రిలీజ్ చేయాల్సి ఉంటే ఒక్క క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేసి మాట్లాడితే మా మైకులు కట్ చేసి మా గొంతులు నొక్కే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. తప్పకుండా వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని, ఈ నాడు నేడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుంది. కస్తూర్బా పాఠశాలలో 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిస్తే విషయం బయటకు పొక్కకుండా దాచిపెట్టి అధికారులు చోద్యం చూస్తారా అంటూ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏకొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థినులకు కనీస సదుపాయాలు కూడా కల్పించని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలియజేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఎంహెచ్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు కలెక్టర్తో పాటు ఉన్నారు. పాకాల బీచ్ ఫెస్టివల్ 14-15 తారీఖు ఉంది. ఇంకా జస్ట్ 1 డే మాత్రమే ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినవి. సో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమేమి స్టాల్స్ అయితేనేమి, తర్వాత అమ్యూజ్మెంట్ ఏరియా, అలాగే మనకి ఈ వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారనే దాని మీద ఒక ఇన్స్పెక్షన్ కానీ నేను జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినవి. రేపు మిగిలినవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు డిప్లాయ్ అయి ఉంటారు. సో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో I hope that this festival is going to be a big success and the people of Prakasam district and erstwhile Prakasam district will enjoy like anything. And a lot of sports are there and also celebrities kuda vastunaru 14th and 15th. Suma garu vastunaru, tarvata Ravi garu vastunaru. Danto paatu Jabardast team vastundi entertain cheyadaniki. Tarvata famous singers vastunaru. దీంతోపాటు మనకి సాగర్ హారతి ఉంటుంది. తర్వాత స్పెషల్ అట్రాక్షన్గా మనకి హెలి టూరిజం ఉంటుంది, హెలికాప్టర్ రైడ్స్ ఉంటున్నాయి, పారాగ్లైడింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు మనకి శాండ్ ఆర్ట్స్, సెల్ఫీ పాయింట్స్, ఇట్స్ లైక్ ఎన్ ఫన్ ప్లేస్ లాగా ఎల్లుండిది కన్వర్ట్ కాబోతుంది. అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. బట్ 15th శివరాత్రి కాబట్టి అది 1 గంట వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చాలామంది శివరాత్రికి ఇక్కడికి జనరల్గా బీచ్కి వస్తారు. వాళ్ళతో పాటు ఎక్కువ క్రౌడ్ వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి నేను అండ్ జిల్లా యంత్రాంగము, దాంతోపాటు ఎస్పీ గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రోడ్ అంటే అరైవల్ వచ్చేదానికి అండ్ డిపార్చర్ అయ్యేదానికి కూడా 1 వే పెట్టడం జరిగింది. పాకాలని వచ్చే రోడ్డు, తర్వాత మనకి గోళ్లపాలెం మీదుగా మళ్ళీ రిటర్న్ అనేది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఇష్యూస్ ఏమీ లేవు. తర్వాత లక్కీలీ ఇక్కడ చాలా మంచి స్పేస్ ఉంది. ఆ స్పేస్ వల్ల మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగా ఉంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళతో కలిసి ఇది చేస్తుంది. సో అందరూ కూడా వచ్చి, ప్రజలందరూ కూడా వచ్చి 14-15 తారీఖులో ఇక్కడ ఎంజాయ్ చేయాలని, అట్ ద సేమ్ టైం శివరాత్రి కూడా ఇక్కడ జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.